ఒకే గ్రామంలో అదృష్టం ఒక ఇంటిని చేరితే అసూయ ఇంకో ఇంటిని మండిస్తుంది. కానీ ఆ అసూయ లక్ష్మీదేవిని కోపానికి తెస్తే. ఈరోజు వినబోయే కథ మనసు మంచిదైతే దేవి మనకు దగ్గరగా ఉంటుందని చెప్పే కథ. మల్లేపల్లి గ్రామం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని మార్పులు చూసింది. సరోజమ్మ ఇంటి దగ్గర రోజు జ్యోత్స్న లాంటి కాంతి కనిపించేది. కడవ నుంచి వచ్చే శబ్దం, ఆ శబ్దం విన్న వెంటనే గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశాంతమైన భావన కలిగేది. కానీ ఒకరి హృదయం మాత్రం మండేది. అతడే శేషయ్య. శేషయ్య మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. అది కేవలం కడవ కాదు, అది బంగారు దారికి తలుపు అని. నాకు దొరికితే ఈ గ్రామం అంతా నా ముందు నమస్కరించాలి అని. కానీ ఎంత ఆలోచించినా ఒక భయం కాస్తోంది. ఆ రాత్రి కనిపించిన ఆ దివ్యకాంతి దేవి స్వరం. అయినా అసూయ అతన్ని ఆలోచన కాకుండా అంధత్వానికి తీసుకెళ్ళింది. ఒక రాత్రి చంద్రుడు మేఘాల్లో దాగి ఉన్నప్పుడు గాలి నిద్రపోయినట్టు నిశ్శబ్దం. శేషయ్య మెల్లిగా సరోజమ్మ ఇంటి వైపు నడిచాడు. చేతిలో పాత పుస్తకం, దానిలో మంత్రాలు. అతను అనుకున్నాడు, ఈ మంత్రం చదివితే కడవ యజమానిని మార్చేస్తుంది అని. అతను గ్రహించలేదు, దేవతల వస్తువులు అర్హతలతో పంచబడతాయి, దొంగతనంతో కాదు అని. సరోజమ్మ, రామయ్య నిద్రలో ఉన్నారు. కడవ మాత్రం శాంతంగా నిలబడి ఉంది. శేషయ్య మంత్రం చదవగానే శబ్దంలో సంగీతం లేదు, అందులో హెచ్చరిక ఉంది. కడవ స్వయంగా గాల్లో లేచింది. అది కంపించింది. అదే సమయంలో గదిలో వెలుగు మెరుపులా వ్యాపించింది. ఆ వెలుగు మధ్యలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఇప్పటిలాగా చిరునవ్వు లేదు. ఆమె కళ్ళల్లో మెరుపు, కోపం, సత్యశక్తి. శేషయ్య అని ఆమె స్వరం గర్జించింది. శేషయ్య నేల మీద పడిపోయాడు. భయం, పశ్చాత్తాపం, మాటలు రావట్లేదు. లక్ష్మీదేవి అడిగింది, నువ్వు ఈ కడవను ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని. అతను వణుకుతూ అన్నాడు, అమ్మా, నాకు కూడా ధనం కావాలి, నాకు మంచి జీవితం కావాలి అని. లక్ష్మీదేవి అడిగింది, మంచి జీవితం మనసు మార్చితే వస్తుంది, కానీ నువ్వు జీవితాన్ని దొంగతనం చేసి తెచ్చుకునే ప్రయత్నం చేశావు. దేవి చేయి పైకి ఎత్తింది. ఆమె స్వరం గంభీరంగా మారింది. ఇక మీదట నువ్వు సంపదను చూసినా చేరలేవు, ధనాన్ని తాకినా నిలవదు. లోభి మనసు ఉన్న లక్ష్మీ కరుణ దూరం. శేషయ్య గట్టిగా ఏడ్చాడు. అమ్మ, క్షమించు, నాకు తప్పు తెలిసిపోయింది. దేవి నెమ్మదిగా చెప్పింది, తప్పు తెలుసుకోవడం మొదటి అడుగు, కానీ మార్పు నిజమైన పరీక్ష అని. అలా చెప్పి దేవి మాయమైంది. అప్పటి నుంచి గ్రామంలో ఒక మార్పు వచ్చింది. ఎవరైనా తప్పు చేస్తే అందరూ చెప్పేవారు, అలా చేయకు, లక్ష్మీదేవి చూస్తుంది అని. పేదవాళ్లకు సహాయం చేయడం పెరిగింది. ఒక్కొక్కరి హృదయంలో దేవి వాక్యాలు, కడవ శబ్దం జీవంగా మారాయి. రోజులు గడిచాయి. శేషయ్య అతి వినయంగా మారాడు. ఒకరోజు సరోజమ్మ ఇంటి ముందు నిలబడి అన్నాడు, నన్ను క్షమించండి అని. సరోజమ్మ చిరునవ్వుతో అనింది, మనసు మారితే ప్రపంచం మారుతుంది అని. తర్వాత రోజు కడవ శబ్దం విభిన్నంగా వినిపించింది. ఈసారి ఆ శబ్దంలో మాయ మాత్రమే కాదు, ఒక సందేశం ఉంది. సరోజమ్మ, శేషయ్య మారుతున్నాడు, కానీ అతని పరీక్ష ఇంకా పూర్తి కాలేదు అని. కడవ ఇచ్చే చివరి పరీక్ష. దాంతో శేషయ్య జీవితంలో అద్భుతం జరుగుతుందా, లేక దేవి కోపం మళ్ళీ ప్రబలుతుందా? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.